హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మంచిర్యాల డిస్టిక్ అయితే ప్రీ ప్రైమరీ వచ్చేసింది, ఆల్రెడీ జాయిన్ అయ్యారు. మిగిలిన జిల్లాలో ఎందుకు లేట్ అవుతుందంటే కొన్ని గ్రామాల నుంచి, అదేవిధంగా కొన్ని మండలాల నుంచి లిస్ట్ అనేది ఎంఈఓ, డిఈఓ, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఇంకా చేరలేదట. అందుకని లేట్ అవుతుంది. కాంపిటీషన్ ఎక్కువ ఉన్న కాడ కూడా కొంచెం లేట్ అవుతుంది ఎవరిని సెలెక్ట్ చేయాలనేసి. అండ్ మంచిర్యాల డిస్టిక్లో జాయిన్ అయిన వాళ్ళకి టైమింగ్స్ వచ్చేసి 9 to 12:30 కానీ ఇప్పుడు 9 to 4 వరకు ఉంచుతున్నారు. అడిగితే ఇంకా టైమింగ్స్ రాలేదు అని అంటున్నారు. అండ్ శాలరీ వచ్చేసి 8,000. అకౌంట్ బుక్ జిరాక్స్ ఇస్తే మన అకౌంట్లో డబ్బులు అనేవి పడతాయి, మంత్లీ పడతాయి. ఒకవేళ పడకుంటే పెండింగ్ ఉంటే నెక్స్ట్ మంత్ అయినా కంపల్సరీ పడతాయి. ఎఫ్ఆర్ఎస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ క్లాసెస్ ఎలా చెప్పాలంటే మొత్తం అలాగే యాక్టివిటీసే ఉన్నాయి. అది టాయ్స్ కూడా వస్తాయట గవర్నమెంట్ తరపున. అండ్ పర్మనెంట్ ఉంటుందా, తీసేస్తారా అంటే ఇప్పుడు జాయిన్ అయినాక పిల్లల్ని అయితే తీసేయరు కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా జాయిన్ అవుతారు కదా. సో అందుకని పోస్ట్ తీసేసే ఛాన్సెస్ ఉండదు. మేబీ లక్ ఉంటే గవర్నమెంట్ చేసేస్తారు. అండ్ కంపల్సరీ ఈ జాబ్ వచ్చిన వాళ్ళకి వదిలేసుకోకండి, ఎందుకంటే ఈ జాబ్ చేసుకుంటా ప్రిపేర్ కావచ్చు. టైమింగ్స్ కోసం అయితే నార్మల్గా అడగండి, ఎందుకంటే గవర్నమెంట్ అనేది 9 to 12:30 వరకనే చెప్పింది. వీళ్ళు అడిషనల్గా ఒకవేళ ఉంచితే మేము ఉండమని చెప్పండి, ఎందుకంటే 8,000 ఇస్తారు కాబట్టి ఎక్కువ ఏమి ఇయ్యరు. గవర్నమెంట్ వాళ్ళకైతే 30, 40 అట్లా వస్తాయి, శాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళు 4 వరకు ఉన్నా ఓకే, వాళ్ళకి కష్టపడినందుకు ఫలితం దక్కింది అనుకోవచ్చు. ఇప్పుడు 8,000 అయితే అంతకన్నా కష్టపడ్డా ఏం ఉండదు కదా. ఒకవేళ మీకు నచ్చితే కష్టపడండి, లేకపోతే మేడమ్స్ వాళ్ళని అడగండి, ఓకేనా. పోనీ 9 to 4 వరకు ఉన్న ఒక 15,000 అట్లున్నా ఓకే. అంగన్వాడీ ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది కదా. సో అందరూ ఆలోచించండి, మేడం వాళ్ళని క్వశ్చన్స్ అడగండి. చూడండి, మా పిల్లలు అయితే ఆడుకుంటారు మంచిగా. యాక్టివిటీస్తోని లెర్నింగ్ అనేది వాళ్ళకి నేర్పించాలి. అదే వాళ్ళకి వర్క్ బుక్స్ వచ్చినాయి, వర్క్ షీట్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి నేర్పియాలి. 4 years ఉన్న వాళ్ళని మాత్రమే ఎఫ్ఆర్ఎస్ యాప్లో యూకేజీకి తీసుకుంటుంది. మిగిలిన వాళ్ళు ఫస్ట్ క్లాసే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.